బీజేపీకి ఓటేస్తే పిచ్చిలేసిపోతాం, ఆ పార్టీని నేలకేసి గుద్దాలి, అట్లయితేనే మనకు తెలివితేటలు ఉన్నట్టు కేసీఆర్. నిన్ను దేంతో గుద్దాలి? అయితే నిన్న కేటీఆర్ ఒక వ్యాఖ్యలు చేసిండు, ఆంధ్రోళ్లకు చాలా తెలివి ఉంది కాబట్టి మా పార్టీకి ఓటేసిండు, అంటే తెలంగాణలో తెలివి లేని వాళ్ళు కాబట్టి హైదరాబాద్ లో వాళ్ళ పార్టీకి ఓటేయలేదు అంటుండే ఆయన కేటీఆర్. ఈయన కూడా గదే ముచ్చట మాట్లాడుతున్నాడు. మరి ఆడికే ఒప్పుకోండి, మనం అదే చెప్పినాం. ఇప్పుడు ఆంధ్రోడు అన్నట్ట, అంటే కేటీఆర్ ఆంధ్రోడు అన్నట్ట. ఆంధ్రోళ్ళు తెలివి టీవీ 9 లో కాదు, ఆంధ్రోళ్ళు తెలివి కల్లోళ్ళు అంటే మరి కేటీఆర్ తెలివి కల్లోడా? తెలివి కల్లోడు అయితే మరి ఆంధ్రోడు కదా, ఈడెందుకు ఉంటాడు? ఇది కూడా వాస్తవం. ప్రజలు ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్ ను గెలిపించిండ్రు. అచ్చా, బలమైన ప్రతిపక్షం ఉంటేనే పనులైతాయి. కరెంటుకు ఏం రోగం వచ్చింది? మిషన్ భగీరథ ఉండగా నీళ్ళెందుకు ఇస్తలే? దళిత బంధు కోసం అంబేద్కర్ విగ్రహం దగ్గర 1.30 లక్షల మందితో దీక్ష పడతా, నోరు మూసుకొని పోరాటం చేస్తా. అచ్చా, నోరు మూసుకోను పోరాటం చేస్తా అంటుడు. చేవేళ్ల సభలో బీఆర్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు. నిజంగానే ప్రధాన ప్రతిపక్షం ఉండాలి అన్న కేసీఆర్ కాన్సెప్ట్ అయితే 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి 18 మంది ఎమ్మెల్యేలను గెలిస్తే 12 మందిని ఎందుకు గొర్రెలను ఉన్నాడు? బలమైన ప్రతిపక్షం అప్పుడు ఎందుకు ఉండనీయలేదు కాక? వస్తుంది కదా నీకు కూడా, కాలము తిరుగుతూ ఉంటది, కాలచక్రం అంతా కూడా తిరుగుతూ ఉంటది కాక. ఇప్పుడు దీక్ష చేస్తా అన్నారు. దీక్ష చేయడానికి ఉన్న ఏకైక ధర్నా చౌక్నే తీసేస్తేవి, మళ్ళా నువ్వే దీక్ష చేస్తాన పడుతుంది. అట్లున్నది కేసీఆర్ కథ.